ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ ఆ ఎమ్మెల్యే బయట బాగానే రచ్చ చేస్తారు. ఇంటనే పిల్లిలా మారిపోయారట. హాట్ కామెంట్స్తో ఎప్పుడూ రాష్ట్ర స్థాయిలో వార్తల్లో ఉండే ఆ ఎమ్మెల్యేకు సర్పంచ్ ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేశాయట. సొంత గ్రామంలోనే తన పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఓటమి చెందడంతో ఎప్పుడూ బేరాలు పలికే ఆ ఎమ్మెల్యే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట. అంతన్నాడు ఇంతన్నాడు, చివరికి సొంత గ్రామంలోనే సర్పంచ్ను గెలిపించుకోలేకపోయాడని సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయట. ఇంతకీ ఎవరే ఎమ్మెల్యే, ఏంటా కథ? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చూపింది. ప్రతిపక్షాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుంటోంది హస్తం. కానీ అదే పల్లె తీర్పు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను మాత్రం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందట. ఆయనే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి. ఎప్పుడూ తన దురుసు వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో నిలిచే అనిరుద్ రెడ్డికి సర్పంచ్ ఎన్నికలు కళ్లను నేలమీదికి తీసుకొచ్చాయన్న టాక్ జడ్చర్ల నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం ఆయన సొంత గ్రామమైన రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి బదులుగా బీజేపీ అభ్యర్థిని గ్రామస్తులు గెలిపించుకోవటమే. దీంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న నానుడి జనంపల్లి అనిల్ రెడ్డికి సరిగ్గా వర్తిస్తుందని చర్చించుకుంటున్నారు. ఇలా సొంత గ్రామస్తులు ఇచ్చిన ఈ షాక్తో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. 1.5 కోటి నిధులు ఇచ్చి సొంత గ్రామాన్ని అభివృద్ధి చేస్తే సొంత గ్రామస్తులే తన గుండెలపై కొట్టారని ఊరూరా తిరుగుతూ చెప్పుకుంటున్నారట. మొదటి దశ సర్పంచ్ ఎన్నికలను లైట్ తీసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంత గ్రామస్తులు ఇచ్చిన ఝలక్తో ఆకాశంలో విహరిస్తోన్న ఆయన్ని నేలమీదికి దించారన్న టాక్ జోరుగా సాగుతోంది. ఫస్ట్ ఫేజ్తో కంగుతిన్న ఎమ్మెల్యే 2వ దశ 3వ దశ ఎన్నికల్లో స్పీడ్ పెంచారట. గ్రామాన తిరిగి తాను బలపరిచిన అభ్యర్థికి ఓటెయ్యాలని ప్రచారం ముమ్మరం చేశారట. తన సొంత గ్రామానికి 1.5 కోటి నిధులు ఇచ్చినా వారు తనపై నమ్మకం ఉంచకుండా గుండెలపై కొట్టారని ప్రతి గ్రామంలోనూ ప్రచారం నిర్వహించుకుంటున్నారట ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రంగారెడ్డిగూడెం ఒకటే కాదు, జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు నా సొంత గ్రామాలే అని, అన్ని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని హామీల వర్షం కురిపిస్తున్నాడట జనంపల్లి అనిరుద్ రెడ్డి. అంతేకాదు, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సహకరించిన వారిని గెలిపించినా వారికి నిధులు ఇవ్వను, ఇందిరమ్మ ఇల్లు కూడా తమ కమిటీ సభ్యుల ద్వారానే ఇస్తానని బాహాటంగానే గ్రామస్తులను హెచ్చరిస్తున్నారట ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చర్ల నియోజకవర్గంలో మొదటి దశలో 24 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఈ 24 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు కేవలం 4 మాత్రమే గెలిచారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలవగా, ఇక మిగతా అన్ని గ్రామాల్లోనూ అంతా కలిపి 19 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచులుగా విజయం సాధించారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆఖరి స్థానంలో నిలవడంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందట. రాష్ట్ర స్థాయిలో తన కామెంట్స్తో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న అనిరుద్ రెడ్డికి సొంత గ్రామం రంగారెడ్డిగూడెంతో పాటు జడ్చర్ల నియోజకవర్గంలోని మొదటి దశలో కేవలం 4 స్థానాలు మాత్రమే గెలవటం ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జడ్చర్ల నియోజకవర్గం చర్చకు కేరాఫ్ అడ్రస్గా మారింది. దీంతో ఈ ఎన్నికల రిజల్ట్ని తీవ్ర అవమానంగా భావించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే 2వ దశలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన గ్రామాన తిరిగి తీవ్ర ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ 2వ దశలోనూ ఆశించినంత రిజల్ట్ కూడా రాకపోవడంతో ఆయన మరొక్కసారి డిప్రెషన్లోకి వెళ్లారని ప్రచారం కొనసాగుతోంది. 2వ దశ ఎన్నికల్లో మొత్తంగా 24 గ్రామాలకు ఎన్నికలు జరగగా అందులో 13 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో 8 బీఆర్ఎస్, 2 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యే తీరు ఉండటంతో జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై తలో రీతిలో మాట్లాడుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యేగా అనిరుద్ రెడ్డి గెలిచి 2 సంవత్సరాలు కావస్తోంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ఇటు సొంత పార్టీపైన కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలపైన కావచ్చు, అంతేకాదు ఇతర రాష్ట్ర రాజకీయాలపైన కూడా ఆయన కామెంట్ల పర్వం కొనసాగింది. మరో 2 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను కూడా తెలంగాణ సీఎంనవుతానని చెప్పుకునే అనిరుద్ రెడ్డి ఇలా సొంత నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చేతులు కాల్చుకోవడం ఆయనను తలెత్తుకోలేని పరిస్థితికి నెట్టేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రకాలుగా రాజకీయాల్లో వేలు పెట్టే జనంపల్లి అనిరుద్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ముందు బొక్కబోర్లా పడటం పట్ల జడ్చర్ల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ తీవ్రంగా చర్చ చేసుకుంటోంది. ఓవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఎదురు వెళ్లే అనిరుద్ రెడ్డికి ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు బ్రేక్ వేశాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి చూడాలి, కామెంట్ల వీరుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరు ఇప్పటికైనా మారుతుందా, లేక అలాగే దురుసు కామెంట్లతో తన యథాస్థితిని కొనసాగిస్తారా?